ఆర్థిక పరిస్థితుల్లో ఏం మార్పు లేదు, వాళ్ళ యొక్క వివక్షలో ఏం మార్పు లేదు అన్నది. అవతల వాళ్ళు అప్పుడు ఏం వాదిస్తారు, ఏమంటే అట్లా అంటారు, నువ్వేమంటున్నావు, అసలు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అంబేద్కర్ గారు, కుల వివక్షకు గురయ్యారు హిందుత్వంలో అనేసి. నువ్వు ఎందుకు క్రైస్తవంలోకి వెళ్ళావు, ఈ వివక్ష లేదు అక్కడ అని చెప్పేసి. మళ్ళీ అక్కడ కూడా వివక్ష ఉందంటే ఇంకెందుకు పోయినట్టు నువ్వు. నా మత స్వేచ్ఛ అంటే ఓకే, నీ మత స్వేచ్ఛ అనుభవించుకో, రిజర్వేషన్ కూడా వదులుకో నువ్వు అక్కడ. అది హిందువులలో దశాబ్దాల తరబడి కాదు, శతాబ్దాల తరబడి కుల వివక్షకి గురయ్యి అన్యాయానికి గురయ్యారు కాబట్టి దళితులకి ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వీళ్ళకైతే ఇవ్వలేదు కదా, క్రిస్టియన్స్కి ఏం రిజర్వేషన్ ఇవ్వలేదు కదా మత ప్రాతిపదికన, ముస్లింలకి ఏం రిజర్వేషన్ ఏమి ఇవ్వలేదు కదా మత ప్రాతిపదికన. మరి స్వతంత్రం వచ్చాక రాజ్యాంగం రాసినప్పుడు కూడా అట్లా రాయలేదు కదా, చాలా క్లియర్గా ఉంది. మతపరమైనటువంటి రిజర్వేషన్ మారితే ఆటోమేటిక్గా బీసీలోకి వెళ్ళిపోతారు. అంటే నీకు కులపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్ పోయింది, అప్పుడు కూడా నీకు ఇంకో రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషన్. యూ కెన్ ఎంజాయ్ దాంట్లో. అవ్వా కావాలి బొవ్వా కావాలంటే ఎట్లా, ఇది ఇటు పక్కన ఆర్గ్యుమెంట్ అవుతుంది. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్, నువ్వు ఒప్పుకు తీరాలి. అది లేదు విభేదించు, కానీ దూషించక్కర్ల. పవన్ని దూషిస్తాను లేకపోతే దూషణ తప్పు. ఇతను మాట్లాడింది ఇప్పుడు ఆ దేవుళ్ళకి సంబంధించి నన్ను ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పుకొచ్చారు, వేరే వాళ్ళని విమర్శిస్తాను, తప్పులేదు. ఆయన మాట నేను పెద్ద ఆయనకి గౌరవిస్తాను. రెండోది ఇతని విషయంలో కూడా నేను ఏకీపిస్తాను. కానీ నీ ఎక్స్ప్రెషన్